ఆదిలాబాద్ జిల్లాలో రబీలో రైతులు అత్యధికంగా జొన్న పంటను సాగు చేశారని, వీరందరూ మధ్య దళారులకు జొన్నలు విక్రయించి మోసపోవద్దని మంత్రి సీతక్క తెలిపారు. అయితే జిల్లా కేంద్రంలోని మద్దతు ధరకు కొనుగోలును మంత్రి సీతక్క ప్రారంభించారు. జొన్నలకు ప్రభుత్వం మద్దతు ధర 3,371 కల్పిస్తున్నందున రైతులు ప్రభుత్వ మార్కెట్లోనే తమ పంటను విక్రయించుకోవాలని ఆమె కోరారు. ఎకరానికి 8.65 క్వింటాళ్ల కొనుగోలు చేయడం జరుగుతున్నప్పటికీ రైతుల డిమాండ్కు అనుగుణంగా జిల్లాలో పంట సాగు విస్తీర్ణం పెరిగినందున ప్రభుత్వ ఆదేశాలు రాగానే ఎకరాకు 14 క్వింటాలను కొనుగోలు చేసేందుకు ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు 3,371 రూపాయలకు జొన్నలను కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ ప్రాంత రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. రైతుల కోసము రైతు పండించేటువంటి ప్రతి గింజను కొనాలనేటువంటి లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు రైతులు పండించేటువంటి పంటల విషయంలో జాగ్రత్త తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రత్యేక పరిస్థితి. రాష్ట్రం అంతా వరిధాన్యం ఎక్కువ పండించిన ఇక్కడ మాత్రం జొన్న, అదేవిధంగా పత్తి ఇట్లాంటి పంట పండిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భూముల యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుకూలతను దృష్టిలో పెట్టుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ వారు పండించినటువంటి పంట కూడా గతంలో 8, 10, 12 కిలోల వరకే ఉండేది. కానీ మన ప్రభుత్వము ఈరోజు 14 క్వింటాల వరకు కూడా ఒక్కొక్క రైతు దగ్గర కొనుగోలు చేయడానికి జీవో ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. అన్ని ముఖ్యంగా బయట బార్డర్స్ ఏదైతే ఉందో మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ఇటు వస్తూ ఉంది. స్పెషల్గా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక టీం వేసి మన రైతులను మనం సంపూర్ణంగా కొనే విధంగా మనం బాధ్యత తీసుకుందాం. బయటికి వచ్చి ఇక్కడ రావడంతో ఇక్కడ రైతులకు, ఒరిజినల్ రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి దాని మీద కూడా మేము దృష్టి పెట్టడం జరిగిందని తెలియజేస్తూ